హలో అండి. ఈ వీడియోలో నేను అసలు వాట్ ఈస్ మేనిఫెస్టేషన్, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అసలు అది ఎలా చేయాలి, నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నది మీకు మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో కూడా ఇలాంటి నమ్మొచ్చా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే ఇందులో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేటువంటిది నా రియల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ నాకు దీన్ని మేనిఫెస్టేషన్ అంటారని చెప్పేసి నాకు తెలియదు. కాకపోతే మనం నార్మల్గా అన్ని మంత్రాలు అవి ఇవి చూస్తూ ఉంటాం కదా, స్పిరిచువల్ పవర్ అంటే స్పిరిచువాలిటీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి చూస్తూ ఉంటారు కదా, అవే రికమెండేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి కదా. సో నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత అంత మొబైల్ యూసేజ్ అనేటువంటిది అంత ఎక్కువ లేదండి 2013 ఆ టైంలో. సో నెక్స్ట్ ఆఫ్టర్ బీటెక్ నాకు చిన్న ఫోనే అనమాట. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూడడం అవన్నీ నాకు ఏం తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, మన మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటే, మనం పాజిటివ్గా ఆలోచించాలి, మనం చేసే పనులు మంచిగా ఉండాలి, మనం ఎప్పుడు ఎవరిని దూషించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా నా లైఫ్ ఇంతే, ఇంకా నా కష్టాలు ఇంతే ఉంటాయి, నాకు ఎప్పటికీ పోవు, ఎప్పుడు ఇంతే, దేవుడు నన్ను ఇంతే కష్టపెడతా ఉంటాడు అని ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారనమాట. నేను జన్మలో ఏది సాధించలేను అని ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడుకుంటారు. కానీ నాకు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి కావచ్చు, ఇంకా కొన్ని టీవీలలో అట్లా చూసి నాకు అప్పుడు అర్థమైంది ఏంటిదంటే, ఆ టైంలో అప్పుడు ఇంత మొబైల్ నాలెడ్జ్ లేదు కదా, అన్ని వీడియోస్ అవి ఇవి చూడడము. అంటే నా ఫోన్ చిన్న ఫోన్, డబ్బా ఫోన్, అసలు యూట్యూబ్ కాదు కదా, ఏమీ ఉండేది కదా, ఓన్లీ కాల్స్ లేదంటే మెసేజెస్ ఇంతే. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటిదంటే, మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గానే ఉండాలి, మాటలు కూడా పాజిటివ్గానే ఉండాలి. అండ్ మనం ఏదైనా కావాలి, ఇది నేను అచీవ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనల్ని మనం బిలీవ్ చేయాలి, నేను ఇది చేయగలను అని చెప్పేసి బిలీవ్ చేయాలి. అండ్ నేను అప్పుడు బాగా శివుని ఆరాధించేదాన్ని అనమాట. అప్పుడు నేను ఆంజనేయ స్వామిని ఎక్కువ తలుచుకోలేదులేండి, అంటే నిజం చెప్పాలంటే అప్పుడు నేను బాగా శివుని నమ్మేదాన్ని అనమాట. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నాకు ఖచ్చితంగా ఒక 6 monthsలో, అంటే నేను కోచింగ్ తీసుకున్న టైంలో, నేను బీటెక్ అయిపోయిన వెంటనే ఇంక అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి 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 ఇంక ఇంట్లో మ్యారేజ్ ప్రెషర్ ఎక్కువైతుంది. ఇప్పటికీ అంటే మీ ముగ్గురం ఆడపిల్లలం కదా, మా అక్కకి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయి 8 సంవత్సరాలకు నా పెళ్ళి అనమాట. అప్పటి 8 ఇంకా పిల్ల పెళ్ళి కావట్లేదు, ఆల్రెడీ ఇంట్లో ఒక పెళ్ళి అయిపోయి 7-8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి చాలా అంటుండే అనమాట. 6 years దాటిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది నాకు. 6 years అయిపోయింది అనమాట మా అక్క పెళ్ళి అయిపోయి. సో మా అక్క పెళ్ళైన 8 yearsకి నా మ్యారేజ్ అయింది. సో 6 years తర్వాత ఇంకా ఏంటి, ఇంకా అంటే నార్మల్గా ఏంటిదంటే వెంటనే పెళ్ళిళ్ళు చేసేయాలి ఆడపిల్లలకి, అండ్ చదువు అయిపోగానే చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. కానీ నాకేంటిదంటే, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అండ్ నేను సంపాదించుకోవాలి డబ్బులు అన్న ఉద్దేశంతో ఉండాలి. వన్స్ ఫైనాన్షియల్గా నేను సెటిల్ అయిన తర్వాత అప్పుడు యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉండేదాన్ని అనమాట. సో అప్పటి వరకు మ్యారేజ్ అవన్నీ ఏం వద్దని చెప్పేసి నేను సిన్సియర్గా ట్రై చేశాను అన్ని ఎగ్జామ్స్, కానీ అన్ని లాస్ట్లో పోతుండే. సో అప్పుడు నాకు నిజంగా చాలా అసలు ఏడుపు వచ్చింది. ఇంకా లాస్ట్కి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో ఒకటైతే తీసుకున్నాను, జావా కోచింగ్ తీసుకున్నాను, C++ జావా అవి తీసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడు దేవుని ఒకటే అనుకున్నాను. ఇంకా మా వాళ్ళు లాస్ట్ ఇంకా నాకు ఒక 2 months టైం ఇచ్చారు, కోచింగ్ అయిపోయింది, అన్ని చిన్న చిన్న జాబ్లు వస్తున్నాయి, 8,000 9,000 10,000. ఇంకా అప్పుడు నా వల్ల కాలేదు. ఏంటి, నాకు హాస్టల్ ఫీజు అప్పుడు 5,000 ఉండే అనమాట. ఇంకా నేను ఊరెళ్ళి, అంటే ఒక మంత్లో అట్లీస్ట్ ఒక 2-3 times అన్నా వెళ్తాం కదా. సో నేను వీక్లీ 2 weeksకి ఒకసారి 1 week ఒకసారి అట్లా వెళ్తుండే అనమాట. వెళ్ళి రావాలన్నా కూడా ఉండాలి కదా డబ్బులు అని చెప్పేసి అనుకుని ఒక 7,000 అవుతుండే నా ఖర్చు, 7,000 8,000 అవుతుండే. నాకు వచ్చిన జీతం వచ్చినట్టుగా స్పెండింగ్స్కే పోతాయి కదా అని చెప్పేసి అనుకుని, కొడితే మంచి జాబే కొట్టాలని చెప్పేసి 6 months ఎట్లా అంటే పాజిటివ్గా ఉండేదాన్ని అనమాట. అప్పుడు దాన్ని నాకు వాటిని అఫర్మేషన్స్ అంటారని, దాన్నే మేనిఫెస్టేషన్ అంటారని చెప్పేసి నాకు నిజంగా తెలియదు. నాకు తెలియకుండానే నేను మేనిఫెస్ట్ చేశాను అనమాట నా డ్రీమ్ జాబ్ని. సో ఏంటిదంటే, నేను ఒక బుక్ తీసుకున్నాను, ఇప్పటికీ ఉండేనండి. మొన్ననే చాలా సంవత్సరాలు కదా, 11 సంవత్సరాలు అయింది కదా, అందుకే బుక్స్ అన్ని తీసేసాను అనమాట. చాలా ఉండే, లేకపోతే అవి నేను ఎగ్జాంపుల్గా కూడా చూపించేదాన్ని. ఇన్ కేసు 1-2 బుక్స్ ఎక్కడ కనిపించినాయి సజ్జ ఎక్కిచ్చేసాను. ఇన్ కేసు కుదిరితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. నేను ఏమనుకున్నానంటే, పాజిటివ్గా స్టేట్మెంట్స్ రాయడం స్టార్ట్ చేశాను. నిజంగా అదేనండి అఫర్మేషన్ అంటే. అఫర్మేషన్ అంటే ఏంటిదంటే, మీరు మేనిఫెస్టేషన్ వీడియోస్ కనుక చూస్తే అఫర్మేషన్స్ రాయాలి అని చెప్పేసి అంటారనమాట. అంటే ఏంటిదంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అవన్నీ మీరు పాజిటివ్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఒక బుక్లో రాసుకోవాలి. కొంతమంది 51 times రాస్తారు, కొంతమంది 15 times రాస్తారు, కొంతమంది డైలీ 21 times అట్లా 5 days రాస్తారు. ఇప్పుడు నేను చూసాను అనమాట, వీడియోస్ చూసిన తర్వాత ఓకే నేను చేసింది కూడా ఇదే కదా అని అనిపించింది. కానీ నేను అట్లా చేయలేదు. నేను ఏమనుకున్నా తెలుసా, చెప్తే నవ్వుతారు కావచ్చు. నేను ఏంటిదంటే, ఫస్ట్ 116 times
నేను వితిన్ 6 మంత్స్లో నేను ఖచ్చితంగా నేను అనుకున్న జాబ్లో మంచి ఎంఎన్సీ కంపెనీలో, అప్పుడు నెలకు అంటే సంవత్సరానికి 3 lakhs ప్యాకేజే ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ. అప్పుడు అన్ని 1.2, 2.1 ఇట్లా వచ్చేది, 2.2 ఇట్లా వచ్చేదన్నమాట ప్యాకేజెస్. నేనేమనుకున్నానంటే నేను మరీ అంత ఎక్కువ ఆశలు పెట్టుకోలేదండి. 3 lakhs ప్యాకేజ్ ఉంది అని అంటే ఇంకా అది హ్యూజ్ ప్యాకేజ్ అప్పుడు 2013 ఆ టైంలో. సో నేను ఒకటే అనుకున్నాను, మంచి ఎంఎన్సీ కంపెనీలో నాకు ఇంత ప్యాకేజ్తో నేను జాబ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా నేను ఇది 116 సార్లు రాశాను. రాసిన తర్వాత అదేంటో నేను ఒక కంపెనీలో అంటే కొన్ని నేను కావాలనే వదులుకున్నాను, ఇంకో కొన్ని ఏంటంటే లెవెల్ 3, లెవెల్ 4 కంపెనీస్ వచ్చాయన్నమాట. సో అందులో కొంచెం ఒక 2 lakhs ప్యాకేజ్ అట్లా వచ్చింది. నేను ఒక దాంట్లో సెటిల్ అయ్యాను, జాబ్ వచ్చింది. సో నేను అప్పుడు బాగా నమ్మాను, ఓకే ఇట్లా రాస్తే వస్తుందా అంటే మనం నిజంగానే దేవుణ్ణి, అంటే నేను అప్పుడు అనుకున్నాను, అంటే నేను అక్కడ దేవుణ్ణి అనుకుంటూ ఇది స్టార్ట్ చేశాను, ఈ మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను కదా. సో అక్కడ 2 వర్కౌట్ అయినాయి నాకు. ఇప్పుడు మీరు నిజంగా దేవుణ్ణి నమ్మారా, దేవుణ్ణి నమ్మడం వల్ల జరిగిందా లేదంటే మీరు మేనిఫెస్ట్ చేయడం వల్ల జరిగిందా అంటే నేనేం చెప్పలేను. అక్కడ అది చేశాను, నేను ఇది చేశాను. సో అది నెక్స్ట్ ఏంటిదంటే ఇంకా ఆ జాబ్ ఎట్లా అంటే నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలిసిందనమాట, దానికి ఇంకొక ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే అప్పుడు మనకు అంటే జాబ్ అనేటువంటిది పర్మనెంట్ అయిపోతుంది, శాలరీ అనేటువంటిది వస్తుంది. 2 months జాబ్ అనేటువంటిది ఇంకా పోయింది, 2 monthsలో జాబ్ పోయింది. ఒక ఎగ్జామ్ పెట్టారు, ఆ ఎగ్జామ్లో నేను ఏంటిదంటే ఈసీ బ్యాక్గ్రౌండ్ కదా, నాకు అంత వర్కౌట్ కాలేదేమో అనిపించింది జావా అనేటువంటిది. నేను నేర్చుకుంది జావా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేదనమాట, సంథింగ్ వేరే టూల్ అనమాట. అది ఒక 1 month 2 weeksలోనే 3 weeksలోనే ఏదో చెప్పారు, ఇంకా దాన్ని మనం టెస్టింగ్ టైం వచ్చిందనమాట. ఎగ్జామ్లో నాకు రాలేదు, ఇంకా నన్ను తీసేశారు. అసలు ఎంత ఏడ్చాను తెలుసా అసలు. అప్పుడు ఇంకా గట్టిగా కూర్చున్నాను, ఏదైతే అదేంది వితిన్ 1 month, అప్పుడు 6 months అనుకున్నాను, వితిన్ 1 monthలో నాకు కానీ నేను అనుకున్న జాబ్ సెటిల్ అవ్వలేదు అని అంటే చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాను. తట్టా బుట్ట చదువుకొని వెళ్ళిపోవడం అంటారు కదా, సో అట్లనే అనుకున్నాను నేను కూడా. సో అనుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా నేను ఆ సారి ఏం చేశాను తెలుసా, 516 సార్లు రాశాను అనమాట బుక్లో. నేను సేమ్ స్టేట్మెంట్ 516 సార్లు రాశాను, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా 16 సార్లు రాశాను. అది రాసిన తర్వాత అదేంటోనండి చాలా హార్డ్ టైంలో, ఎట్లా అంటే ఇంకా మ్యారేజ్ ప్రెషర్ పీకల దాకా ఉందన్నమాట, పీకల దాకా ఉంది. అప్పుడు ఇంకా నెక్స్ట్ డే నేను నేను ఆల్రెడీ నా వర్చుస ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి అది. సో అప్పుడు నేను ఎంత హార్డ్ సిచ్యువేషన్లో నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను అసలు అది రాదనే అనుకున్నాను, ఎందుకంటే సిచ్యువేషన్స్ వరస్ట్గా ఉన్నాయి. ఇంకా నేను అటెండ్ అవుతానో లేదో, చాలా దూరం అనమాట, 3 hours 4 hours జర్నీ. హైదరాబాద్లోనే అయినప్పటికీ కూడా ఎక్కడో సిఎంఆర్ కాలేజ్, చాలా లాంగ్. నేనేమో ఇటు లింగంపల్లి దగ్గర, అంటే డిఎల్ఎఫ్ బిల్డింగ్ దగ్గర హాస్టల్లో ఉండేదాన్ని, అదేమో అక్కడ. మార్నింగ్ చాలా కష్టపడ్డాను 2 days. అసలు నాకు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ నా చేతికి వచ్చే వరకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది నా డ్రీమ్ కంపెనీ చెప్పాలంటే, వర్చుస అనేటువంటిది ఒక డ్రీమ్ కంపెనీ నాకు. అసలు అప్పుడు కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనేటువంటిది అయింది. అప్పట్లో మా హాస్టల్లో ఒక సిస్టర్ ఉండేవాళ్ళు, తను నార్త్ ఇండియన్ అనమాట. తను ఎప్పుడు వెళ్ళొస్తుండే అనమాట. తను ఎంత బాగా ఒక్కతే ఉండేది రూమ్లో. అప్పుడు మాకు సింగిల్ షేరింగ్ 10,000 12,000 ఉండే. సో తను ఒక్కతే ఉండేదన్నమాట. నేను అడిగేదాన్ని, మీకు సరిపోతుందా శాలరీ అంటే, వై నాట్ అంటుండే. అక్క మీరు నాకు కూడా వర్చుసాలో జాబ్ చేయడం అంటే, తను స్టేటస్లో అట్లా పెట్టినప్పుడు బిల్డింగ్స్ అవన్నీ చూపిస్తుండే అనమాట. సో అబ్బా ఎంత బాగుంది కంపెనీ, కొడితే ఇట్లాంటి కంపెనీలో కొట్టాలరా అని చెప్పేసి అనుకున్నాను అనమాట నేను. అన్ని చిన్న చిన్నవి వస్తాయి, నాకు ఎందుకు ఇట్లాంటి వర్చుసాలంటే పెద్ద పెద్ద కంపెనీ రాదు అని చెప్పేసి మస్తు బాధపడేదాన్ని. ఇంకా ఇంతకంటే పెద్ద కంపెనీస్ కూడా వచ్చాయి, అంటే డిఎల్ఎఫ్ బిల్డింగ్లో కొన్ని వచ్చినాయి, కొంచెం ఎక్కువ ప్యాకేజీ కూడా వచ్చినాయి. కానీ అవేంటిదంటే స్ట్రిక్ట్లా వాళ్ళు సిఎస్సి వాళ్ళనే వాళ్ళే కావాలన్నారు. ఈసీ వాళ్ళని తీసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారులేండి ఆ టైంలో కంపెనీలో. అయితే ఇంకా ఫైనల్లీ ఆ అక్కను ఒకసారి, అక్క మీ దాంట్లో ఏమన్నా డ్రైవ్స్ అట్లుంటే, రిఫరల్ డ్రైవ్స్ ఉంటే మాకు చెప్పండి అక్క ప్లీజ్ అక్క అంటే ఒక మాట అన్నారండి తను. అసలు ఆ మాట ఎంత బాధపడ్డానంటే, ఇంకా ఆ క్షణం డిసైడ్ అయినా ఎట్లనైనా సరే నాకు వర్చుసాలో రావాలి దేవుడు అని చెప్పేసి గట్టిగా కోరుకున్నాను. నిజంగా గట్టిగా కోరుకుంటే ఏదైనా అవుతుంది అంటారు కదా, సో అది నా విషయంలో జరిగింది. సో ఇంకా చూడాలి మరి, అంటే అది కూడా ఇంకొకటి ఉండాలి మనకు. మనం గట్టిగా అనుకున్నది కూడా దేవుడు మన రాతలో రాస్తేనే వస్తుందేమో అని అనిపిస్తుంది. దేవుడు మన రాతలో అది రాసి దాన్నే మనం అన్ఎక్స్పెక్టెడ్గా గట్టిగా కోరుకుంటేనే అయిందేమో అనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి నాకు ఇది కూడా అనిపిస్తుంది, మనం అనుకున్న ప్రతిదీ. ఇప్పుడు నేను కలెక్టర్ కావాలని అనుకున్నాను, ఫస్ట్ నుంచి ఉండే డ్రీమ్. సో అది నాకు రాసి పెట్టి లేదేమో ఫేట్లో, మళ్ళీ నాకు ఇదే అనిపిస్తుంది. నిజంగా మేనిఫెస్టేషన్ అనేటువంటిది కనుక 100% వర్కౌట్ అయితే నేను అనుకున్న ప్రతిదీ అవ్వాలి కదా అని అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకొకటి ఏమనిపిస్తుంది తెలుసా, నిజంగా మన 100% వర్కౌట్ అంటే 100% మన కృషి పెడితేనే జాబ్ వస్తుంది. మళ్ళీ అట్లాంటప్పుడు 100% కృషి పెట్టి మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత ఆ జాబ్ వచ్చింది అనుకో, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, మన 100% చేసింది ఇది ఎవరు చూడరు, యూ డిడ్ మేనిఫెస్టేషన్ అందుకనే యూ గాట్ దిస్ అని అంటారు.
సో నాకు ఇక్కడ ఇదేం అర్థం కాలేదు. కాకపోతే నేను మరి ఆ పవర్ కావచ్చు, మనం అనుకున్నది గట్టిగా అనుకోవడం ప్లస్ అది కూడా ఒక పవరే కావచ్చు అని అనిపిస్తుంది. లేకపోతే అప్పటిదాకా రాంది ఆ 6 monthsలో ఆ జాబ్ వచ్చి పోవడం ఏంది, రిమైనింగ్ ఆ ఒక్క 1 monthలోనే నేను అనుకున్న డ్రీమ్ కంపెనీ వర్చుసాలోనే రావడం ఏంటి. ఆ సిస్టర్ నన్ను అక్కడ చూశారు, క్యాంటీన్లో చూశారు, నన్ను చూసి లిటరల్లీ షీ వాజ్ షాక్డ్ అనమాట. ఏంటి ఇది డ్రైవ్కి వచ్చావా అంటే, లేదు టుడే ఇస్ మై జాయినింగ్ డేట్ అని చెప్పేసి అన్నాను అనమాట. అప్పుడు తను నన్ను ఇట్లా భుజం తట్టింది. ఆ రోజు నేను అనుకోలేదు, నిన్ను నిజంగా తక్కువ చులకనగా చూసినాను, బట్ యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అప్పుడు తను అన్నారనమాట. నువ్వు ఇంత బాగా చదువుకున్నావు. అప్పుడు నాకు ఇంగ్లీష్ కూడా అంత ఎక్కువ వచ్చేది కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తక్కువ ఉండే, మనం మాట్లాడే విధానంలో కూడా అర్థమైపోతుంది కదా. సో ఫస్ట్ తను నన్ను అన్నింది ఏంటి తెలుసా, ఐ వాంట్ టు గివ్ యూ వన్ సజెషన్ అని చెప్పేసి అని, ఫస్ట్ యూ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మాలాంటి కంపెనీలో ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు నేను చెప్పాను నా పర్సంటేజ్ ఇంత, బీటెక్లో ఎంటెక్లో ఇంత పర్సంటేజ్, ఆమె గోల్డ్ మెడల్ స్టూడెంట్ అని చెప్పేసి కూడా చెప్పాను అనమాట. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎంత పర్సంటేజ్ చదివినా ఇట్ డజంట్ మ్యాటర్ అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి అనుండే. సో అది ఇంకా నాకు బాగా అంటే బాగా బ్రెయిన్లోకి ఎక్కింది అనమాట. ఇంకా అప్పటి నుంచి అన్నీ మనల్ని ఎవరైనా సరే యు ఆర్ ల్యాక్ ఇన్ దిస్ అని చెప్పేసి అంటే మనం ఖచ్చితంగా దాని మీదనే పెడతారు. చూడండి, నిన్ను పాయింట్అవుట్ ఏదైనా విషయంలో పాయింట్అవుట్ చేస్తే మనం ఖచ్చితంగా దాని మీదనే కూర్చుంటాం కదా. సో కొంతమంది ఉంటారు అట్లా. సో అందులో ఫస్ట్లో నేనే ఉంటాను అనమాట, ఫస్ట్ రోలో నేనే కూర్చుంటాను. సో అంత గట్టిగా తీసుకున్నాను. సో అట్లా అయిపోయింది అనమాట. సో మరి ఈసారి మీరు ఎందుకు మేనిఫెస్ట్ చేయలేదని అంటే, ఏమో మరి నేను అనుకున్నాను ఇప్పుడు గ్రూప్ 1 ఖచ్చితంగా నేను కొట్టాలని అనుకున్నా. ఫస్ట్ ఏంటి తెలుసా, ఫస్ట్ టైం ప్రిలిమ్స్ పోయినప్పుడు ఏంటి దేవుడా నన్ను ఎందుకు వదిలేసావు అంటే, నేను అంతమంది ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, నా ఫ్రెండ్స్ కూడా 2-3 స్టార్ట్ చేశారు. సో అందరం కలిసే కదా స్టార్ట్ చేసేది, నన్ను మాత్రమే ఎందుకు సపరేట్గా చూసావు, వాళ్ళకి ఎందుకు క్లియర్ చేసావు అని చెప్పేసి నేను గట్టిగా అనుకున్నా, ఏడ్చేసాను కూడా. సో తర్వాత ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిందని అనగానే 2-3 అన్నారు కూడా, నువ్వేదో కోరిక గట్టిగానే కోరుకొని ఉంటావు, అందుకనే మేబీ నువ్వు కూడా రాయాలని అనిపించిందేమో దేవుడికి మెయిన్స్, అందుకనే ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడేమో అని చెప్పేసి కూడా 2-3 అన్నారు. నార్మల్గా చెప్తున్నాను, ఇది అవ్వాలి అని చెప్పేసి అంటలేను. సో మరి ఈ నిజంగా నేను గట్టిగానే కోరుకున్నా, ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ రాయాలి అని చెప్పేసి అనుకున్నాను. నేనేం కోరుకున్నా తెలుసా, నాకు మెయిన్స్ రాయడానికి బలం నివ్వు దేవుడా అని ఆంజనేయ స్వామిని కోరుకున్నాను ఈసారి. అలాగే నేనేం కోరుకున్నా అంటే, నేను మెయిన్స్ క్లియర్ చేయాలని కోరుకున్నాను. అంటే అప్పటి వరకు ఎట్లా ఉండే అంటే యూట్యూబ్ ఛానల్స్లో కూడా మెయిన్స్ క్వాలిఫై కావడమే పెద్ద గ్రేట్ అని అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్స్లో అంత హైప్ ఉండే కదా. అంటే డిప్యూటీ కలెక్టర్ కావాలనే కోరుకుంటాం కదా. సో నేనేంటంటే మెయిన్స్ క్లియర్ చేయాలి ఫస్ట్. మెయిన్స్ అనేటువంటి క్లియర్ చేయడం కూడా మనకు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మేబీ అందుకనే దేవుడు నన్ను క్లియర్ చేసి అదొక్కటే కోరికని బలంగా కోరుకున్నా కాబట్టి అదే చేశాడేమో అని అనిపిస్తుంది. డిప్యూటీ కలెక్టర్ కావాలి నేను ఎగ్జామ్కి నన్ను మంచిగా ధైర్యం ఇవ్వు, నేను అన్ని మెయిన్స్ అన్ని క్లియర్గా మంచిగా రాసేటట్టు ధైర్యం ఇవ్వు, నాకు మెయిన్స్ క్లియర్ అయ్యేంత రాసేలాగా నాకు ధైర్యం ఇవ్వు స్వామి అని చెప్పేసి ఆంజనేయ స్వామిని గట్టిగా కోరుకున్నా. మేనిఫెస్ట్ అంటే అట్లా ఏం చేయలేదులేండి, కాకపోతే హోపనోపనో అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది నేను అనుకున్నానండి, అది వర్కౌట్ అయింది. మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పాను, అది వర్కౌట్ అయింది. ఏంటిదంటే 4 స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇవి ఉంటాయి అనమాట. ఈ 4 స్టేట్మెంట్స్, వీటిని 108 times చదవాలి అని చెప్పేసి అంటారనమాట. అది హోపనోపనో అది ఒకటి ఉంటుంది అనమాట. సేమ్ ఈ 4 స్టేట్మెంట్స్ అనుకుంటేనే కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి, కొన్ని వీడియోస్ ఉంటాయి. నేనేం చేసేదానంటే వంట చేసుకునేటప్పుడు కొన్ని ఈ మధ్యలో అంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ అవన్నీ చూసేదాన్ని. ఇంకా మెయిన్స్ ఆ టైంలో ఏంటిదంటే నా మైండ్ కూడా పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్ థాట్స్ రావద్దు, నేను క్లియర్ చేస్తానే లేదన్న థాట్స్ రావద్దు, నా మైండ్ అంతా పాజిటివ్గానే ఉండాలి. నేను ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, నేను ఖచ్చితంగా మెయిన్స్ క్లియర్ చేస్తాను, ఖచ్చితంగా నేను మెయిన్స్ పలానా ఎగ్జామ్ సెంటర్లో నేను కూర్చొని 7 పేపర్లు రాయాలి, రాస్తున్నట్టు ఊహించుకోవడం. ఇంకా ఒకవేళ క్లియర్ అయితే నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారు, అప్పుడు నేను ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అని ఇట్లా నేను ఏంటిదంటే ఆల్రెడీ మనము అది అచీవ్ చేసినట్టుగా ఆ ఫీల్డ్లోనే ఉండాలంట. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇవన్నీ నేను ఆల్రెడీ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత వీటిని మేనిఫెస్టేషన్ అంటారని చెప్పేసి నాకు రీసెంట్ టైమ్స్లో తెలిసింది. అది కూడా ఒక 3-4 months నుంచి. మనకు మెయిన్స్ జరిగి కూడా 7-8 నెలలు అయింది కదా. సో రీసెంట్గానే మరి అది ఎందుకు ఆ వీడియో నాకు కళ్ళబడ్డదో ఏమో కానీ, ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో చెప్పుండే అనమాట, హనుమాన్ చాలీసా నేను ఎలా చేశాను, నేను ఎట్లా మేనిఫెస్ట్ చేసి నా డ్రీమ్ జాబ్ని, నా డ్రీమ్ లైఫ్ని ఎట్లా నేను చేసుకున్నాను, నాకు అయ్యేలా చేసుకున్నాను అని చెప్పేసి ఒక వీడియో పెడితే అప్పుడు చూసి నేను అప్పుడు కనెక్ట్ అయ్యాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్. నేను జాబ్ సెర్చింగ్లో కావచ్చు, ప్రిలిమ్స్ అప్పుడు కావచ్చు, మెయిన్స్ అప్పుడు కావచ్చు, నేను చేసింది ఇదా, దీనికి మేనిఫెస్టేషన్ అనేటువంటిది పేరు ఉందని చెప్పేసి నేను రీసెంట్గా వీడియోస్లో కూడా అదే చెప్పాను. సో అంతేనండి, ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటిది. సో ఈ అంతట్లో మేనిఫెస్టేషన్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ ఉంది అనమాట. ఇవి 2 కలవడం వల్ల నేను అనుకునే నేను అట్లీస్ట్ 100%. అండ్ ఇంకొకటి ఏంటంటే అది మన ఫేట్లో కూడా ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఫేట్లో కూడా ఉండాలి. మన ఫేట్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే దేవుడు బ్లాంక్ పేజెస్ వదిలేస్తాడు.
సో కొన్ని ఏంటిదంటే ఇవి మాకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అంటాడు. సో మేబీ అందులో కనుక మనకు ఉంటేనే వర్కౌట్ అవుతుంది. వర్చుసా అని చెప్పేసి నేను అనుకోగానే అయిందా, ఆ దేవుడు ఓకే పలానా ఏమో ఇప్పుడు చెప్పాలంటే మరి వర్చుసాలోనే నేను సెటిల్ అయ్యి ఇప్పటికీ అదే జాబ్ చేస్తూ ఉండాలి, లేదంటే వేరే ఇంకేదైనా షిఫ్ట్ చేసి ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీ. కానీ ఒక 4-5 ఇయర్స్ నేను ఆ జాబ్ చేశాను అంటే అది ఒక షార్ట్ టర్మ్ గోల్స్లో అక్కడ దేవుడు ఆ లిస్ట్లో అది పెట్టాడు. నేను గట్టిగా అదే కోరుకోవడం వల్ల అది నాకు వర్కౌట్ అయిందేమో అని అనిపిస్తుంది. సో అంతేనండి. సిస్టర్ ఎప్పటి నుంచో అడిగారు. సో నాకు తెలిసి ఈ వీడియో తనకు కూడా బాగా కనెక్ట్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఓకేనా, బాయ్. అట్లాగే వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.